ప్యారిస్ బ్లాస్ట్ తర్వాత మీ టోన్ ఆఫ్ ట్వీట్స్ వింటే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అసలు కంప్లీట్గా ఇంపర్సనల్ అండ్ అన్ఇమోషనల్గా అనిపించింది. సునామీ, ఎర్త్క్వేక్ అనేది దేవుడు సృష్టిస్తాడు. ఆల్ కామన్ పీపుల్ చచ్చిపోయారు. 2.5 lakh పీపుల్. టెర్రరిస్టులను చంపిన దానికన్నా చాలా చాలా ఎక్కువ మందిని దేవుడు చంపారు. కొన్నిటికి దొంగగా మారడానికి కారణాలు ఉంటాయి, లేకపోతే వాడికి ఓ స్టోరీ ఉంది, ఒక కాజ్ ఉంది అనే పాయింట్ నుంచి ఈ టెర్రరిజంని మాత్రం సెపరేట్ చేసి ఇట్స్ నాట్ అ పాయింట్ ఫర్ డిస్కషన్ అట్ ఆల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ అని మీకు అనిపించదా? ఫస్ట్ టెర్రరిస్ట్ నా ఉద్దేశంలో, అంటే నేను విన్నది, గొప్ప వాళ్ళని చంపి పేదోళ్ళకి ఇచ్చాడు రాబిన్ హుడ్ అని హీరోగా చూపిస్తున్నాం. కానీ రాబిన్ హుడ్ టెర్రరిస్ట్ ఎందుకు అనుకోలేదు మనం? ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉన్నట్టు. టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం తేడా ఏమన్నా ఉందా? కొంతమంది మనకి టెర్రరిస్టులు అని తెలుసు, మన కోసం పనిచేస్తున్న టెర్రరిస్ట్ అనుకో. బ్రిటిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో భగత్ సింగ్ టెర్రరిస్ట్. మీ పర్స్పెక్టివ్ ఏంటి చెప్పండి. నా పర్స్పెక్టివ్లో బలవంతులు, బలహీనులు అని 2 వర్గాలు ఉంటాయి. క్లాస్ రూమ్లో పెన్సిల్ కోసం ఇద్దరు కొట్టుకుంటారు, కాశ్మీర్ కోసం పాకిస్తాన్, ఇండియా కొట్టుకుంటారు. మీకు స్కేల్ మారుతుంది కానీ ప్రిన్సిపల్ సేమ్ ఉంటుంది. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీ సహజ స్పందన ఏమిటి చెప్పండి? అమెరికన్ ప్రెసిడెంట్గా అమెరికన్స్ లైఫ్స్ని రక్షించడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. సో 5 అమెరికన్ని ఎవరన్నా థ్రెటన్ చేస్తే 5 మిలియన్ మందిని చంపుతాను నేను బయట అంటాడు. ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీలీ వండర్ఫుల్ స్టేట్మెంట్. పిచ్చోళ్లలాగా వాళ్ళ ఎనర్జీస్ ఎక్కడ పెట్టాలో తెలియక మాస్ కిల్లింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసింది తప్ప కాదా అని పక్కన పెడితే, ఒక గవర్నమెంట్ని ఎదిరించి మీరు ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు అంటే పిచ్చోడు ఎవడో చేయలేడు. అది టెక్నాలజీ, మెయిన్ స్ట్రీమ్ స్ట్రక్చర్లో యాక్సెస్ అన్నీ ఉండే సిస్టమ్స్ కూడా కాపాడుకోలేని విధంగా వాళ్ళు జ్వరపడిపోయి వచ్చారంటే వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? స్టూడెంట్స్ 1000 మంది ఉంటారు, మా రౌడీ గ్యాంగ్ 10 మంది ఉండేవాళ్ళం. బట్ దోస్ 10 people can terrorize 1000 people. But why can't 1000 people have the same level of conviction? మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ ఇంట్లో పనులు, తోట పనులు, వంకాయ పనులు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసి లేకపోతే వాళ్ళకి చదువులు చేయించి ఒకరోజు చచ్చిపోతారు. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అల్ ఖైదా యాక్టివిటీస్ దాదాపుగా కొంత సద్దుమణిగాయని కానీ, లేకపోతే కొంత సబ్డ్యూ అయింది. టెర్రరిజంకి ఇంత సమస్య లేదన్నప్పుడు ఐసిస్ అనే ఒకటి 10 మంది కూర్చుని ఆలోచించి చేసిన ఒక అటాక్ తోటి మొత్తం ద వరల్డ్ ఈస్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. అమెరికాకే దిక్కు లేకపోతే మా పరిస్థితి ఏంటి? మీ దాకా రాలేదు కాబట్టి మీరు కూర్చుని లెక్చర్ ఇస్తున్నారా? హ్యూమన్ బీయింగ్ అనేప్పుడు లాజిక్ తినడు అసలు. దట్స్ వాట్ ఐ రియలైజ్. భారతదేశం టెర్రరిజంని కంబాట్ చేయడంలో కానీ, డీల్ చేయడంలో కానీ కన్విక్షన్ చూపదు అని చాలా మంది కోపంగా కొట్టుకుపోతూ ఉంటారు. వినటానికి జోక్గా ఉంటుంది, కానీ ఏం చేస్తారు? సో రామ్ గోపాల్ వర్మ గారు లాంటి మేధావి కూడా ఐసిస్ వాళ్ళతో మంతనాలు జరిపి ఎందుకు బాబు ఇలా చేస్తావు, చేయకమ్మా అని చెప్పి గడ్డం పట్టుకున్నా వాళ్ళు మారరు. నాకు టెర్రరిస్ట్ ఎంత అర్థం అవడో దేవుడు కూడా అంతే అర్థం అవడు. హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ప్రపంచం అంతా కూడా తీవ్రవాదం గుప్పిట్లో నలిగిపోతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు సరిగ్గా అక్కడ ప్యారిస్లో బాంబులు పేలినట్టే ఇక్కడ ట్విట్టర్లో కొన్ని బాంబులు, కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు, సంచలనాత్మక కొన్ని సెంటెన్సెస్ వినిపించాయి మనకి. అదే రామ్ గోపాల్ వర్మ గారి నుండి. అండ్ ఇవాళ అన్ని విషయాల గురించి పట్టుతో మాట్లాడే రామ్ గోపాల్ వర్మ గారు టెర్రరిజం, తీవ్రవాదాన్ని గురించి ఏమంటారో తెలుసుకుందాం రామోయిజంలో. వెల్కమ్ వర్మ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ప్యారిస్ బ్లాస్ట్ తర్వాత మీ టోన్ ఆఫ్ ట్వీట్స్ వింటే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అసలు కంప్లీట్గా ఇంపర్సనల్ అండ్ అన్ఇమోషనల్గా అనిపించింది. నాకు ఎక్కడ చిరాకేస్తుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ టెర్రరిస్టు చాలామందిని షూట్ చేసి చంపేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అల్లా మొలానా చేస్తున్నాం అని చెప్తున్నారు, అల్లాహు అక్బర్ అని చెప్తారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఒక రైటు దేవుడి తరపు నుంచి మాట్లాడుతున్నారు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఖురాన్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇస్లాం. నా ప్రాబ్లం ఎవరితో అంటే, ఎవరైతే ఈ సెలబ్రిటీసు, మన పొలిటికల్ లీడర్స్ అనుకుంటామో అవర్ ప్రేయర్స్ ఆర్ విత్ ద విక్టిమ్స్ అంట. ఏంటి, ఒకేపు నుంచి చంపేవాళ్ళేమో దేవుడి పేరు చెప్తున్నారు, ఎవరైతే విక్టిమ్స్ సైడ్ తీసుకుంటున్నారో వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. సో ఫండమెంటల్ క్వశ్చన్ నాకు వచ్చింది, ఇప్పుడు ఇది దేవుడికి సంబంధించింది అయితే వేరే వేరే దేవుళ్ళ మధ్యన డిఫరెన్సెస్ మూలాన అది ఇక్కడికి వస్తుందా? అలాంటప్పుడు అమెరికా వెళ్ళి సిరియాతో మాట్లాడి, రష్యా వెళ్ళి సిరియాతో మాట్లాడి, అమెరికా వెళ్ళి ఇంకెవరితో మాట్లాడి, ఇరాన్ ఏదో చెప్పి, ఇంతమంది కంట్రీస్ అది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడి హెల్ప్ చేసుకుని ఎలా దీన్ని నిర్మూలిద్దామనే ఆలోచన ఉన్నప్పుడు దేవుళ్ళు కూడా మాట్లాడతారా అనేది ఆబ్వియస్లీ ఇట్స్ సర్కాస్టిక్ రిమార్క్. అది క్వశ్చన్ చేయరు ఏంటి అనేది నా పాయింట్ అక్కడ. అంటే అదే నిజంగా ఇస్ ఇట్ సో రెలెవెంట్ అట్ దట్ పాయింట్? 100% it is relevant because both of them are becoming blind. ఒకేపు నుంచి వాళ్ళు దేవుడి పేరు చెప్పి చంపుతూ ఉంటే, అదే దేవుడిని ఇళ్ళు వేడుకుంటే అప్పుడు మీరు దేవుని డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్పమని అర్థం. అది మీరు మన నమ్మే దేవుడు. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా అంటున్నారు, అది ఇటు హిందూస్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ఈవెన్ ముస్లిం లీడర్స్ కూడా ఆర్ ప్రేయర్స్ ఆర్ విత్ దెమ్ అంటున్నారు. సో కమింగ్ బ్యాక్ టు ద ఇష్యూ ఆఫ్ టెర్రరిజం, ఇప్పుడు టెర్రరిజం అనేది మీరు ఒక పొలిటికల్ గెయిన్, ఒక ఐడియాలజికల్ గెయిన్ కోసం మీరు వైలెన్స్, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ని యూజ్ చేయటం
అనేది ఒక ప్రైమరీ డెఫినేషన్, సింప్లిస్టిక్ డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం అనేది అది. దాంట్లో అంటే ఒక సుపీరియర్ పవర్ ఉంది. ఒక పెద్ద దేశం ఉంటే దాని దగ్గర మిలిటరీ ఉంటుంది, మిలిటరీ తోటి అటాక్ చేస్తుంది వచ్చి. ఒక అండర్ డాగ్ అనే దానికి ఆర్మీ లేదు కాబట్టి వాళ్ళు దొంగతనంగా వెళ్ళి బాంబు పేల్చో లేకపోతే ఏదో చేసి సర్ప్రైజ్ అటాక్, అంటే కన్వెన్షనల్ వార్ చేయకుండా వైలెన్స్ యూజ్ చేసి ఒక కంట్రీని ఇంటిమిడేట్ చేయడానికి ట్రై చేయటం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ని కానీ ఒక సొసైటీని కానీ ఒక గవర్నమెంట్ని కుదిపేసే ప్రయత్నం చేయటం అనేది టెర్రరిజం. ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టెర్రరిస్ట్ నా ఉద్దేశంలో, అంటే నేను విన్నది, ఎవరు టెర్రరిస్ట్ అంటే మనం ఎవరు అతను టెర్రరిస్ట్ అనుకోవాలి ఇంతవరకు, కానీ ఫస్ట్ టెర్రరిస్ట్ ఎవడంటే రాబిన్ హుడ్. ఎందుకు మన చిన్నప్పుడు ఏం చదివాం, గొప్పవాళ్ళని చంపి పేదోళ్ళకి ఇచ్చాడు రాబిన్ హుడ్ అని హీరోగా చూపిస్తున్నాం. కిల్ ద రిచ్ అండ్ గేవ్ ఇట్ టు ద పోర్, అది రాబిన్ హుడ్ డెఫినేషన్ అన్నమాట. కానీ రాబిన్ హుడ్ టెర్రరిస్ట్ ఎందుకు అనుకోలేదు మనం, ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంది అప్పుడు. ఎందుకంటే వీఆర్ హేటింగ్ ఎనీబడీ హూ సుపీరియర్. ఇన్ఫీరియర్ అనేవాడిని తొక్కేసి వాడు ఉన్నాడు, వాడు బెటర్ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి వాడిని చంపేసి ఇన్ఫీరియర్కి ఇచ్చేస్తే వాడు హీరో. అలాంటప్పుడు హీరోలు అవ్వాలి కదా ఎవరు వీళ్ళు, అమెరికా మీద దాడులు చేసి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సెయింగ్. కాబట్టి అవుతున్నారు కదా వాళ్ళ మైండ్లో అది. ఇప్పుడు అమెరికాలో 9/11 అటాక్ అయినప్పుడు చాలామంది కంట్రీస్ గంతులే సెలబ్రేట్ చేసుకున్నాయి, హూఎవర్ డజంట్ లైక్ అమెరికా. ఎందుకు వాళ్ళు మార్టర్ అయిపోయారు. ఉసామా బిన్ లాదెన్ ఎందుకు పడేస్తారు వాటర్, దే డోంట్ వాంట్ హిమ్ టు బికమ్ ఏ మార్టర్. ఎందుకంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి ఆడ రిబెల్ లీడర్. ఇప్పుడు చే గవరా ఉండొచ్చు, లేకపోతే ఎనీబడీ హూస్ రెబెలింగ్ అగేన్స్ట్. భగత్ సింగ్ ఈజ్ అ టెర్రరిస్ట్ అక్కడ బ్రిటిష్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు కొన్ని రామ్ గారు ఇక్కడ మాత్రం ఇప్పుడు కొన్నిటికి దొంగగా మారడానికి కారణాలు ఉంటాయి, లేకపోతే వాడికి ఓ స్టోరీ ఉంది, ఒక కాజ్ ఉంది అనే పాయింట్ నుంచి ఈ టెర్రరిజంని మాత్రం సెపరేట్ చేసి ఇట్స్ నాట్ అ పాయింట్ ఫర్ డిస్కషన్ అట్ ఆల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ అని మీకు అనిపించదా? అది తప్పు అంటున్నాను. ఎందుకంటే మీరు దాని రూట్ కాజ్ తెలియనప్పుడు మీరు టెర్రరిజం అనేది తప్పు, టెర్రరిజం అనేది ఇది అని అంటే టెర్రరిజం నేచర్ మీరు తెలుసుకోకపోతే మీరు దాన్ని ఫైట్ చేయలేరు. ఆ మాటకి అర్థం ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని మీరు ఒకవేళ అనాలిసిస్ చేయకపోతే యూ కెన్ నెవర్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మీకు దాన్ని నిర్మూలించాలన్నా అంటే దాన్ని థాట్ని కానీ వాళ్ళు ఫిజికల్గా వాళ్ళని కానీ లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తున్న ఒక సిస్టమ్ని నిర్మూలించడానికి దేనికైనా కూడా మీరు ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి ఏంటిదని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ గ్రూప్లో మాట్లాడతా, నేను ఒక చిన్న ఎలిమెంట్ కూడా చెప్పాను. ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడంటే టెర్రరిజం అనే దాని డెఫినేషను నిందాక చెప్పినాడు, అది ఉసామా బిన్ లాదెన్ లైన్. అది ఒక గెయిన్ కోసం ఇన్నోసెంట్ పీపుల్ని చంపటం అనేది టెర్రరిజం అంటే ఫస్ట్ 2 పాయింట్స్. ఇక్కడ ఇన్నోసెంట్ పీపుల్ అని ఉండరు ఎవరు. 3,000 మంది ఇన్నోసెంట్ పీపుల్ చచ్చిపోయారు 9/11 అటాక్. అక్కడ ఇన్నోసెంట్ పీపుల్ అంటే ఏ డిస్ప్యూటో డిబేటో వచ్చిందో లేకపోతే వైరుధ్యానికి కారణమైన అంశానికి ఏ సంబంధం లేని వ్యక్తులందరూ దే ఆర్ డీమ్డ్ యాజ్ ఇన్నోసెంట్. ఉదాహరణకి నేను పాలసీ మేకర్ని. ఐ నో దట్. సో కానీ దానికి చెప్తున్నాను నేను, అదే నేను డెఫినేషన్ చెప్తున్నా. అదే ఇప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ 3,000 మంది దగ్గర పోయారు 9/11 అటాక్స్లో. ఉసామా బిన్ లాదెన్ ఆస్పెక్ట్లో ఇన్నోసెంట్ పీపుల్ ఎందుకు వాళ్ళే ఓట్లేసి గవర్నమెంట్ని గెలిపిస్తారు. ఎవరైతే మనం ఇన్నోసెంట్ అని మనం పేరు పెట్టామో వాళ్ళే ట్యాక్స్లు కట్టి వాళ్ళకి ట్రెజరీలో డబ్బు వస్తుంది. ఓకే, ఈ డబ్బుని వీళ్ళు ఇచ్చిన ఓట్లేసి వాళ్ళు ఇచ్చిన పొజిషన్ని ఉపయోగించుకుని మమ్మల్ని ఇంటిమిడేట్ చేస్తున్నారు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి, ఒకవేళ ఆ ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు ఓట్లు వేయాలి కాబట్టి వేసారు, ట్యాక్స్లు కట్టాలి కాబట్టి కట్టేశారు, వాళ్ళు దాని గురించి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెనకాల నుంచి మీరు సపోర్ట్ మీరు కుక్కను పంపించి నన్ను కరిపించి నా కుక్క నేను తిండి పెట్టాను అంతే, అది కరిసిందో లేదో నాకేం సంబంధం అంటే దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ నేను ఐఎమ్ అగెయిన్స్ట్ టెర్రరిజం, నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ తను ఆలోచించిన థాట్ని మనం అర్థం చేసుకుని దాని రివర్స్ థాట్ తోటి మీరు ఒక ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఉసామా బిన్ లాదెన్ మ్యాడ్ పర్సను అనేది అనుకుంటే ఏం అవ్వదు, వాళ్ళు అలాగే ఉంటాడు. You only can fight terrorism with a thought which is stronger than their thought, if at all possible. You can't fight it with emotion. You can't fight. Yeah, you can't fight it physically. ఎందుకంటే అది మనిషిలో జీర్ణించుకుపోయిన థాట్. అది ఆ థాట్ని మీరు తీయడానికి ట్రై చేయాలి, కానీ మీరు ఫిజికల్ యాక్షన్లో బాంబేసి గన్తో పిలిస్తే అవ్వదు. అది వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళకి తెలుసు, దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ విచ్ వే ద అటెంప్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్. ఎందుకంటే ఎప్పుడు కానీ లెట్ మీ ఫినిష్ ఆఫ్. ఎందుకంటే నేను ఫస్ట్ టెర్రరిజం మనం చూడటానికి ముందు వీ హ్యావ్ టు సీ 2 పాయింట్స్. అసలు ఎంత మోటివేషన్ లేకపోతే మీరు ఒక సూసైడ్ బాంబ్ పెట్టేసుకుని వెళ్ళి చచ్చిపోయి
ఇప్పుడు ఎవరెవరైతే ప్రేయర్స్ చేస్తున్నారో విక్టిమ్స్ కోసం, చంపేవాళ్ళు వీళ్ళకి 10 రెట్లు ఎక్కువ ప్రేయం చేస్తారు వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళు నమ్మిన దేవుణ్ణి. సో ఏంటి వాళ్ళ నమ్మకం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ కమిట్మెంట్ ఎందుకు వస్తుంది అని దాని రూట్ కాజ్ తెలుసుకోవడానికి ఫస్ట్ మీరు వాళ్ళు చెప్పేది వినాలి సీరియస్గా. వాళ్ళు చెప్పేది విన్నాక వీళ్ళు చెప్పేది తప్పు, వాళ్ళకి ఇది అర్థం అవ్వలేదు, లేకపోతే మనం ఈ కోవలో మనం ఆలోచించలేదు అని దాన్ని ఒక సీరియస్గా అనాలిసిస్ చేసి దాని తర్వాత మీరు ఒక డిఫెన్సో అఫెన్సో ఎట్లా చేయాలనేది మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. అంతేగాని మైండ్లెస్గా అరిసేసి కరిసేసి వాళ్ళని చంపేయాలి, ఇది చేయాలి, వాళ్ళు రాక్షసులు, వీళ్ళు అంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఇదంతా ఎక్కడంటే ఈక్వల్స్ మధ్య రాజకీయ చతురత లేకపోతే డైలాగు నాటో సదస్సుల్లో అలాంటి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు వచ్చి బాంబుల వర్షం కురిపించి ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ డూ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఇప్పుడు మనం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం, టెర్రరిస్టులు అనేది 40-50 ఏళ్ళ నుంచి ఉన్నారు, రాబిన్ హుడ్ దగ్గర నుంచి ఉన్నారు. యాక్చువల్గా కొంతమంది మనకి టెర్రరిస్టులు అని తెలుసు, మన కోసం పనిచేస్తున్న వాళ్ళు టెర్రరిస్ట్ అనుకో. బ్రిటిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో భగత్ సింగ్ ఇది టెర్రరిస్ట్, ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు. ఎల్టీటీ ప్రభాకరన్ వాజ్ అ టెర్రరిస్ట్ ఇన్ శ్రీలంకాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ శ్రీలంకలో ఉన్న టెమిలియన్స్కి తను ఈజ్ రెబెల్ లీడర్ లైక్ ఏ చే గవరా. ఓకే, సో మీరు ఎవరి వైపు నుంచి చూస్తున్నారో టెర్రరిజం అనే మీనింగ్ మారిపోతూ ఉంటుంది. మా కోసం పోరాడుతున్నాడు అనేవాడు టెర్రరిస్ట్.